అందరూ జీవితాన్ని జీవిస్తున్నానని అనుకుంటారు, కానీ ఎలా జీవించాలని ఆలోచిస్తూనే మరణిస్తున్నారు. ఏ హాయ్, నేను నిన్ను కలవాలి. సారీ, నేను రాలేను. రాకపోతే ఏం జరుగుద్దో నీకు బాగా తెలుసు. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ 9కి గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. రే మామ, ఆ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు. నాకైతే అమ్మాయిలాగే ఉందిరా. నీకు ఏదోటి అనిపించుంటుంది కదా, చెప్పు. నాకైతే నాకు అమ్మాయిలాగే అనిపించిందిరా, కానీ సింపుల్ అండ్ స్వీట్గా బాగుంది. రే మామ, తన బండి ట్రబుల్ అనుకుంటారా, వెళ్ళి లిఫ్ట్ ఇస్తా, నువ్వు దిగిపో మామ. రే, పరిచయం పద్ధతిగా చేసుకోరా, మరీ రోడ్డు మీద ఎందుకురా? రే మామ, నువ్వు సీతారామం సినిమా చూసావా? అందులో సోల్, లెటర్, అలానే కొన్ని మూవీస్లో లిఫ్ట్ కాన్సెప్ట్ హిట్ కాన్సెప్ట్. ఆయన నీకు చెప్పినా అర్థం కాదులే. రే, నాశనం అయిపోతావురా. హే హాయ్, ఎనీ ప్రాబ్లం? హా, బండి ట్రబుల్ ఇచ్చింది. సరే మరి లిఫ్ట్ ఇవ్వాలా? హా, థ్యాంక్స్ అండి. బై ద వే, నా పేరు జీవన్. హా, తెలుసండి. వాట్? హౌ? అది మీరు ఒకరోజు మా కాలేజ్కి వచ్చి సైన్స్ డే రోజు సైన్స్ మీద సెమినార్ ఇచ్చారు కదా, అప్పుడు చూశాను మిమ్మల్ని. మరి అప్పుడే పలకరించాల్సింది కదండి. అప్పుడు కొత్త కదండి. మరి ఇప్పుడు బైక్ ఎలా ఎక్కారు? అప్పుడు కొత్త, ఇప్పుడు పరిచయం. జీవన్, ఏమనుకోకపోతే మీరు కూడా కొంచెం తోడొస్తారా? భలే చెప్పారు, పదండి, హాయిగా వస్తాను. ఐషు, అసలు ఏమైంది నీకు? ఫోన్ చేస్తే ఎత్తావు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు అర్థం కావడం లేదు. లిజన్ సిద్ధు, నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను, ఎప్పుడూ ప్రేమ ఫీలింగ్ రాలేదు. అయినా చస్తావా? ఒక మాట చెప్పనా, ప్రేమించడం అంటే చచ్చిపోవడం కాదు, ప్రేమించిన వాళ్ళ జ్ఞాపకాలతో జీవించడం. అయినా నేను వచ్చింది నువ్వు చస్తావా లేదా అని కాదు. చూసావా, తిను నాకు కాబోయే భర్త జీవన్, అర్థమైందా? సో నువ్వేదో చేసుకుని నా లైఫ్ని ప్రాబ్లమ్స్లో పెట్టుకో, నీకు దండం పడతాను. ఏ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. బ్రో, నువ్వేనా అబద్ధం అని చెప్పు ప్లీజ్ బ్రో. నిజం బ్రో. నో, నేను నిన్ను నమ్మను ఐషు. తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియట్లేదు, కానీ నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు, అది తెలుసుకో. సిద్ధు, సారీ ప్లీజ్, బట్ నువ్వేం చేసుకోకు. నువ్వే చెప్పావుగా, ప్రేమించడం అంటే చనిపోవడం కాదు జీవించడం అని. సో భయపడకు, నాకేం కాదు. ఐషు, అసలేంటిదంతా? తనెవరు? అసలేం జరుగుతుంది ఇక్కడ? అయినా నేను నీ భర్త ఏంటి? అసలేం అర్థం కావట్లేదు. తనంటే తనకన్నా నాకే ఎక్కువ ఇష్టం.
ఐషు నీకు విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. హలో ఐశ్వర్య, నేను డాక్టర్ని. నిన్నే మీ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు క్యాన్సర్. సో మీరు ఏ క్షణమైనా చనిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? అసలు ఈ ప్రేమేంటి? ఇదేప్పటి నుంచి? అయినా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మళ్ళీ కొత్తగా ప్రేమ? నాకేం అర్థం కావట్లేదు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకండి బాధ? అయినా ఫోన్లో ఎవరు? అసలు ఏమైనా జరిగిందా? ఇప్పుడు తను మిమ్మల్ని ద్వేషిస్తాడు కదా. కోపం ద్వేషాన్ని పెంచుతుంది, ద్వేషం ప్రేమని దాస్తుంది. కానీ అదే ప్రేమ అన్నిటినీ మారుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అయినా మీరు రేపటి గురించి ఆలోచించి ఈ రోజును వదులుకుంటున్నారు. ఫస్ట్లో అందరికీ దక్కదు, కానీ మీకు దక్కుతున్నా వదులుకుంటున్నారు. బట్ మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి. మీ నెంబర్ ఇవ్వండి. నెంబర్ చెప్పండి, నేనే మిస్డ్ కాల్ ఇస్తా. నో, మీ నెంబర్ ఇవ్వండి, నేనే కాల్ చేస్తా. సరే, 989892. లాస్ట్లో ఒక మాట ఐషు. ఈరోజు గడిపింది కొద్ది క్షణాలైనా ఎందుకో మీ మీద గౌరవాన్ని పెంచింది. ఐ లవ్ యూ. ప్రేమతో కాదు, ఇష్టంతో చెప్తున్నా. మళ్ళీ మీరు కలిస్తే మీ ఇద్దరిని కలపడానికి నేను ట్రై చేస్తాను. హలో జీవన్. అవును, మీరెవరు? నేను ఐసు వాళ్ళ బ్రదర్ని. మా సిస్టర్ నీకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పింది. ఒకసారి కలవాలి. ఎక్కడున్నారో చెప్తారా? ఇక్కడే హెచ్బి కాలనీ దగ్గర ఉన్నాను. జీవన్, నేను మిమ్మల్ని ఎందుకు కలిసానో తెలీదు, కానీ ఏది జరిగినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఏం జరిగింది అని. ఆ రోజు కాల్లో విన్న మాట, నాకు క్యాన్సర్. అది విన్న తర్వాత కూడా సిద్ధుని లవ్ చేసి మోసం చేయలేను కదా. ముందే చెప్తే ఎక్కడ లేని ప్రేమ, జాలి, దయ అంటూ అందరూ కొత్తగా చూడటం మొదలు పెడతారు. అయినా జీవితం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? లైఫ్ దేవుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని అనుకుంటారు. కానీ దానికి అనుభవించే సమయం ఇస్తేనే బెస్ట్. మన వాళ్ళతో ఉండాలని మనకుంటుంది, ప్రేమించిన వాళ్ళతో లైఫ్ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ ఏం చేయాలి? నాకు ఇంతే లైఫ్ ఉంది. మీరు ఒక మాట చెప్పారు గుర్తుందా? రేపటి గురించి ఆలోచించి ఈరోజు వేస్ట్ చేస్తున్నా అని. కానీ నాకు రేపు అనేది లేదు అని తెలిసినప్పుడు ఈ రోజుని ఎలా ఎంజాయ్ చేయాలి? ఒక్క హెల్ప్. సిద్ధుకి ఎదురుపడి చెప్పలేను, అందుకే మీరు తనకి చెప్పి తన లైఫ్ని వేస్ట్ చేసుకోకు అని చెప్పండి ప్లీజ్. మనం ఇష్టపడే వాళ్ళు ఒక్కసారిగా మన కళ్ళ ఎదుట లేరని తెలిస్తే ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మనతో ప్రతి క్షణం అలానే ఉంటాయి. సో అక్కడే ఆగిపోకండి, మూవ్ ఆన్ అవ్వండి, కొత్త లైఫ్ని చూడండి.